أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون واعتصموا بحبل الله جميعا ولا تفرقوا واذكروا نعمة الله عليكم إذ كنتم أعداء ألف بين قلوبكم فأصبحتم بنعمته إخوانا صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీరుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు వల్ల మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసిన చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 102వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించి వినిపించడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు దైవానికి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. విధేయులుగా తప్ప మీరు మరణించకండి. మీరంతా కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి. ఆయన మీకు చేసినటువంటి మేలును జ్ఞాపకం ఉంచుకోండి. మహాశిలారా, దైవం ఇక్కడ ఆయనకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి అన్న ఆజ్ఞను ఇస్తున్నాడు. అసలు దైవభీతి అంటే ఏమిటి, దైవభక్తి అంటే ఏమిటి, ఎవరిపై కలిగి ఉండాలి, ఏ విధంగా కలిగి ఉండాలి, ఈ విషయాన్ని గురించి మనము నిన్న కొంచెం తెలుసుకున్నాము. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ రోజున కూడా దైవభీతి ఏ విధంగా ఎవరి పట్ల ఉండాలి అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీరు ఆయనకు భయపడడం అనేది మీ బాధ్యత. దానికి ఆయన హక్కుదారుడు, దానికి ఆయన అర్హత గలవాడు. కాబట్టి ఆ భీతి, ఆ భయము ఆయన ఒక్కనికి మాత్రమే చెల్లించడము, ఇది ఆయన హక్కు, మీ బాధ్యత. మహాశలారా, అసలు దైవాన్ని ఏ విధంగా విశ్వసించాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు, మరి మనందరినీ కూడా పుట్టించినటువంటి సృష్టికర్తగా మనము ఆయన గుర్తించాలి. మరి పుట్టించడమే కాదు, మరి సకల వనరులన్నీ కూడా కురిపిస్తున్నటువంటి ప్రభువుగా మనము ఆయనను గుర్తించాలి. మరి ఆయన తప్ప మరి వేరొక ఆరాధ్యుడు లేడు అని, ఆయనతో పాటు మరొకడు ఎవరు కూడా లేడు అని, ఆయన కేవలం ఒక్కడు అని విశ్వసించాలి. ఇది ప్రధానంగా ఆయన అస్తిత్వంలో మనకు ఉండవలసినటువంటి విశ్వాసం. లేదంటే ఆయన కూడా ఉన్నాడు, ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ విశ్వాసాలన్నీ మహాశిలారా దేవుని ఏకత్వాన్ని భిన్నమైనటువంటి విశ్వాసాలు. ఆది నుండి కూడా దైవము తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా తాను ఒక్కడు అన్న సత్యాన్ని మరి సమస్త మానవాళికి తెలియజేశాడు. లేదంటే ఖురాన్లో ఆయన ఒక్కడే అని ఉంది, మిగతా గ్రంథాల్లో ఆయన చాలామంది అని ఉంది అని ఎవరైనా అనుకుంటే మహాశిలారా, అది వారి గ్రంథాల పరిజ్ఞానం లేకపోవడమే. కాబట్టి ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా దేవుని అస్తిత్వాన్ని గురించి ఆయన ఒక్కడు అనే తెలియజేస్తున్నాయి. కాబట్టి మహాశిలారా, ప్రధానంగా 3 విషయాలలో మనకు ఆయన పట్ల మరి దైవభీతి కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది ఒకటి ఏమిటంటే, మరి నా ప్రార్థనకు, నా పూజలకు కేవలం ఆయన ఒక్కడే అర్హుడు, ఎందుకంటే ఆయన నన్ను పుట్టించినవాడు. కాబట్టి ఇలాహ్ అంటే అర్థం ఏమిటంటే, మరి నా ఆరాధనకు తగినవాడు అని అర్థం.
సృష్టి ప్రభు అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు అర్రహ్మాన్ రహీం. ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ పూజలకు అర్హత గలవాడు, మీ ప్రార్థనను అందుకునే అర్హత గలవాడు కేవలం ఒక్కడు మాత్రమే, ఆయన తప్ప మరొకడు లేడు. కాబట్టి మీరు మీ భక్తి కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే చెల్లించండి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, మన ప్రభువు, మన అధికారి, మన పాలకుడు, మన పోషకుడు, సర్వసత్తాక శక్తి గలవాడు కేవలం ఆయన ఒక్కడే అని విశ్వసించడం. లేదండి, దైవం ఒక్కడే కానీ నన్ను పోషించేవాడు వేరొకడు, నాకు ఇచ్చేవాడు ఇంకొకడు. ఈ విధమైనటువంటి విశ్వాసాలన్నీ కూడా మహాశయులారా దేవుని ఏకత్వానికి భిన్నమైనటువంటివి. కాబట్టి పుట్టించిన వాడే మనకు సకల వనరులన్నీ కూడా ఇస్తున్నాడు, దైవం తెలియజేస్తున్నాడు. మరి కేవలము పుట్టించి ఆయన వదిలివేయలేదు మహాశయులారా. మన భౌతిక అవసరాలతో పాటు మన ఆధ్యాత్మిక అవసరాలను కూడా ఆయన తీర్చాడు. ఈ జీవితాన్ని గురించే కాదు, ఈ జీవితం తర్వాత వచ్చే పరలోకాన్ని గురించి కూడా దైవం మనకు తెలియజేశాడు. ఈ జీవితాన్ని ఏ విధంగా జీవించాలో చెప్పడంతో పాటు పరలోకాన్ని అంటే మరణం తర్వాత రాబోయే జీవితాన్ని ఏ విధంగా సాధించాలో కూడా దైవం మనకు చాలా స్పష్టంగా తన గ్రంథాల ద్వారా, తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. కాబట్టి నన్ను పుట్టించినవాడు ఆయనే, మరి నా ప్రభువు, నా అధికారి కూడా ఆయనే అని స్పష్టమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సహజంగా ప్రభువు అనగానే మనం చాలామంది చూస్తుంటాము, దైవం వేరు, ప్రభువు వేరు, దేవుడు వేరు, ప్రభువు వేరు అని ప్రభువు అన్న పదం చాలామంది మానవులకు ఆపాదించడం మనం చూస్తూనే. ప్రపంచంలో ప్రభువులు చాలామంది ఉండవచ్చు మహాశయులారా. ప్రభువు అంటే రాజు అని అర్థం. ప్రపంచంలో ప్రభువులు చాలామంది ఉన్నారు, కానీ నిజమైనటువంటి ప్రభువు, ప్రభువులకు ప్రభువు మరి ఆ సృష్టి ప్రభువు మాత్రమే. ఆయననే మనము అల్లాహ్ అని అరబీలో పిలుస్తున్నాము. కాబట్టి ఆ ప్రభువు అన్న పదాన్ని మనము మరొకరికి ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. కానీ తెలియక, ప్రభువు అంటే అర్థం తెలియక చాలామందిని మనము ఆ ప్రభువు పేరుతో పిలుస్తుంటాము. కాబట్టి నిజమైనటువంటి ప్రభువు ఎవరు అంటే, ఎవరైతే మానవాళికి భుక్తిని ప్రసాదిస్తున్నాడో, మానవాళికి ఎవరైతే ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడో ఆయన మాత్రమే ప్రభువు అవుతాడు. మరి మనకు ప్రసాదిస్తున్నటువంటి ఆ శక్తి ఏమిటి? ఆ దైవం. కాబట్టి ఆయనే ప్రభువు అవుతాడు. అందుకనే అంతిమ గ్రంథం ఖురాన్లో రబ్బునల్లది అతా ఖలక కుల్ల షయ్యిన్ సుమ్మ హదా అంటాడు. అంటే సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు మీ ప్రభువు. ఆయన మరి సృష్టించడమే కాకుండా మీకు మార్గాన్ని కూడా చూపించిన వాడు అంటాడు. జాలికుముల్లాహు రబ్బుకుం అంటాడు. అంటే ఆ దైవమే, ఆ సృష్టి ప్రభువే మీ ప్రభువు, ఆ దైవమే మీ ప్రభువు అన్న విషయాన్ని గురించి కూడా తెలియజేస్తాడు. చూడండి, అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, అలా లహుల్ హక్ వల్ అమ్ర్. తెలుసుకోండి, ఈ సృష్టి ఆయనదే, దాని మీద ఆధిపత్యం కూడా ఆయనదే. కాబట్టి సృష్టి ఎవరిదో, దాని మీద ఆధిపత్యం ఎవరిదో ఆయనే ప్రభువు అవుతాడు. మనకు తెలియక ఈ ప్రభువు అన్న ఈ గుణాన్ని, దైవం యొక్క ఒక గుణం ఏమిటంటే పోషించడం. కాబట్టి ఈ పోషణకర్త, కాబట్టి పోషణకర్తనే ప్రభువుగా మనము గుర్తించాలి. కానీ తెలియని కారణంగా ప్రభువు అని చాలామందిని మనము పిలిచేస్తుంటాం. మహాశయులారా, ఇంకొక విషయం ఏమిటంటే, ఆయన గుణగణాలు ఉన్నాయి, ఆయన లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలను కూడా మనము ఎవరికి కూడా సాటి కల్పించకూడదు. దైవానికి ఉండే గుణగణాలు ఏమిటండి? మనం అనేక సందర్భాల్లో మరి తెలుసుకున్నాము. చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు అని, మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు అని, ఇంకా తల్లిదండ్రులు కానీ, కొడుకులు కానీ, కుమార్తెలు కానీ ఇటువంటి భవబంధాలకు అతీతంగా ఉండేవాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణగణాలు అని మనము చాలా సందర్భాల్లో తెలుసుకున్నాము. కాబట్టి మహాశయులారా, ఈ గుణగణాలలో అంతేకాకుండా దైవం యొక్క అనేక గుణగణాల్లో ఏమిటంటే పుట్టించేవాడు, పోషించేవాడు, కరుణించేవాడు, శిక్షించేవాడు, ఇంకా అనేక గుణగణాలు ఆయనకు ఉన్నాయి. ఈ గుణగణాలను కూడా ఎవరికి కూడా మరి భాగస్వామ్యం ఇవ్వకూడదు.
లేదండి ఈయన నన్ను క్షమిస్తాడు అను, లేకపోతే ఆయన నాకు ఇస్తున్నాడు అను, ఈయన నన్ను శిక్షిస్తాడు అను, దేవుని యొక్క గుణగణాల్లో మరి ఎవరికి కూడా మనము భాగస్వామ్యం ఇవ్వకూడదు, సాటి కల్పించకూడదు. ఈ విధంగా మహాశైలారా ఆయన అస్తిత్వంలో కానీ ఆయన మరి గుణగణాలలో కానీ మనం ఎవరికి కూడా సాటి కల్పించకుండా ఉండడమే నిజమైనటువంటి దైవభీతి, దైవభక్తి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి దైవం ఒక్కడే అని ఏ విధంగా మనం చెప్పగలము? మరి అనేక మంది ఈ విధంగా అనేక మందిని చాలామంది ఆరాధిస్తున్నారు కదా, ఇందులో పెద్ద పెద్ద పండితులు ఉన్నారు. మరి వీరందరూ ఏమైపోతారు? దేవుడు ఒక్కడేనని ఎలా చెప్తున్నారు అన్న ప్రశ్న వస్తుంది మహాశిలారా. ఒకటి, గ్రంథాల పరిజ్ఞానం లేకపోవడము, గ్రంథాల పట్ల అవగాహన లేకపోవడము ప్రధానమైనటువంటి కారణం. స్వయంగా పరిశీలన చేయకపోవడము, పలానా వారు చెప్పారు అదే నిజమేమో అని భావించడము. ఈ కారణాల వలన దైవం ఒక్కడే అన్న సత్యము గ్రంథాలన్నింటిలో కూడా ఉన్నప్పటికీ కూడా మనిషి దానిని అనుసరించడానికి ముందుకు రావడం లేదు. ఖురాన్ ఇచ్చే ఈ సందేశము, దైవం ఒక్కడే అన్న సందేశము ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల్లో కూడా ఉన్నది. సృష్టి ప్రభువు ఖురాన్ను తెలియజేస్తున్నాడు, ముసద్దిఖల్ లిమా బైన యదైహి అంటాడు. అంటే ఈ ఖురాన్ పూర్వం వచ్చినటువంటి గ్రంథాలకు మరి ధృవీకరిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఒక్కడే అన్న సందేశము ఖురాన్తో పాటు మిగతా గ్రంథాలన్నింటిలో కూడా ఉన్నది. కానీ మనిషి దానిని తెలుసుకోలేక రకరకాలైనటువంటి దైవాలను ఈ రోజున కల్పించుకున్నాడు. సరే చూడండి, మరి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదవాలా, పెద్ద పెద్ద భాషణలు వినాలా, పెద్ద పెద్ద మీటింగులకు వెళ్ళాలా అన్న ప్రశ్న వస్తుంది. మహాశిలారా, ఇవి ఏమి కూడా అవసరం లేకుండానే స్వయంగా దైవము మనిషిలో కొన్ని గుణాలను పెట్టాడు. ఆ గుణాలను ఆ గుణాలతో ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే నీ దేవుడు ఒక్కడే అన్న సత్యం అతనికి చాలా స్పష్టంగా తెలిసిపోతుంటుంది. ఉదాహరణకు చూడండి, మనిషికి దైవము భయం అనే ఒక గుణం పెట్టాడు. ప్రతి మనిషి కూడా తనకంటే బలమైనటువంటి వాడికి భయపడుతూ ఉంటాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భయపడుతున్నాడు, కానీ అంతకుమించి శక్తిమంతుడు వచ్చాడు అనుకోండి, అతనికి భయపడడం మొదలు పెడతాడు. అంతకంటే శక్తిమంతుడు వస్తే అతనికి భయపడడం మొదలు పెడతాడు. ఈ విధంగా మహాశిలారా, అందరికంటే గొప్ప శక్తిమంతుడు దైవం ఒకడు ఉన్నాడు అన్న సత్యం అతనికి తెలిసిపోతుంది, అతనికి ముందు నుండే తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ భయం అనే గుణాన్ని ఒక్కసారి మనం ఆలోచింపజేసినట్లయితే అందరికంటే బలవంతుడు ఒకడు ఉన్నాడు అన్న సత్యం అతనికి ఎప్పుడు కూడా తన మనస్సు చెబుతూ ఉంటుంది. వీళ్ళందరూ మనుషులు కాదు, వీళ్ళకంటే బలమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, పైవాడు ఒకడు ఉన్నాడు అన్న సత్యాన్ని అంతరాత్మ అతనికి ప్రతి క్షణం కూడా ప్రబోధిస్తూ ఉంటుంది. ఇంకా చూడండి, మనిషిలో దైవము కృతజ్ఞత అనే గుణాన్ని పెట్టాడు. ఏదైనా ఒక సహాయాన్ని పొందితే వెంటనే మనము కృతజ్ఞతలు తెలుపుతాం. ఎంతటి వ్యక్తి అయినప్పటికీ కూడా వెంటనే మనము థ్యాంక్స్ అనో లేకపోతే ఇంకొకటనో చెప్తాం. మరి చూడండి, ఇన్ని అనుగ్రహాలు దైవం మనకు కురిపిస్తున్నప్పుడు ప్రతిగా మనము కృతజ్ఞతలు అర్పించడం అనేది మన బాధ్యత అవుతుంది కదా. తప్పనిసరిగా అర్పించాలి అని అతని అంతరాత్మ అతనికి ప్రబోధిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇంకొకటి చూడండి, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దైవం మనిషికి ఇచ్చాడు. ఈ జ్ఞానంతో మనిషి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అనేక మంది దైవాలు ఉన్నట్లయితే ఈ సృష్టి ఎంత క్రమంగా నడుస్తుందా అన్న ప్రశ్న వేసుకున్నట్లయితే లేదు, ఇంత పద్ధతి ప్రకారం నడుస్తున్నది అంటే నడిపే శక్తి ఒక్కడు మాత్రమే అన్న సత్యం కూడా అతనికి అంతరాత్మ ప్రబోధిస్తూ ఉంటుంది. ఇంకొకటి చూడండి, అతనికి ఏదైనా ఒక ఆపద కలిగిందనుకోండి, ఆపదలు అతను కేవలం ఒకే దైవాన్ని మరి అర్థిస్తాడు, దేవుడా నన్ను రక్షించు అని చెప్పి. అనేక మందిని అతను ఆరాధిస్తున్నప్పటికీ కూడా ఆ సమయంలో దేవుడా అనే సంబోధిస్తాడు. ఈ విధంగా మహాశైలారా, అనుక్షణం కూడా అతని అంతరాత్మ నీ దైవం ఒక్కడే అని అతనికి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తుంటాడంటే దానిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటాడు. ఆ ప్రమాద సమయంలో అర్థిస్తాడు, ఆ ప్రమాదం కొద్దిగా దాటగానే వెంటనే ఆయనకు సాటిని కల్పించడం మొదలు పెడతాడు. పలానా ఆయన కారణంగా నేను రక్షింపబడ్డాను,
పలానా ఆయన కారణంగా నేను బయటపడ్డాను అని ఇవ్వాల్సినటువంటి ఆ క్రెడిట్ అంతా కూడా తను కల్పించుకున్న వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. సరే మహాశిలారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా మనము దైవభీతి గురించి, దైవభక్తి గురించి, ఎవరిపై కలిగి ఉండాలి, ఏ విధంగా కలిగి ఉండాలో మనము నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. మరి నేను దైవాన్ని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో కేవలము విని ఊరుకునే పరిస్థితి కాకుండా ఆలోచన చేసి మన జీవితాలను మార్చుకునే విధంగా మరి సృష్టి ప్రభువు అల్లాహ్ మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యాన్ని గ్రహించి బుద్ధిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.